హాయ్ అండి. ఈరోజు మీకు పనస గింజలు మిల్లిమేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మాకైతే ముంబైలో పనస గింజలు దొరకవండి, అంటే అవి గింజలు అమ్మరు. మన ఆంధ్ర సైడ్ అయితే అమ్ముతారు. కానీ పనస గింజల కూర చాలా బాగుంటుంది. మాంసం కూర కన్నా కూడా సరిపోదు. బ్రౌన్ కలర్ వచ్చేసి చూద్దామండి, వచ్చేసేయి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా వేసి ఫ్రై చేయాలండి. తగినంత పసుపు, తగినంత కారం, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. మిల్లిమేకర్ వాటర్లో నానబెట్టి వాటర్ పిండేసాను, అవి వేసి కూడా ఫ్రై చేయాలి, అంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే పనస గింజలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నవి, అవి కూడా వేసి ఫ్రై చేయాలండి కొద్దిగా లైట్గా. చూద్దాం. అలా ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. అలాగే కొబ్బరి కూర, దీనివల్ల మంచి టేస్ట్ ఉంటుంది. నేను కోకోనట్ పౌడర్ వేసాను. ఇది వేస్తేనే కానీ టేస్ట్ రాదు కర్రీకి. ఇది మాల్వానీ మసాలా అండి, మాకైతే ముంబైలోనే దొరుకుతుంది. ఇది మన ఆంధ్ర సైడ్ అమ్మరు, మరాఠీ వాళ్ళ మసాలా అండి ఇది. అలా దగ్గరగా అయిన తర్వాత కొంత కొత్తిమీర చల్లాలి. ఇది ఈ కర్రీ మనకు చపాతీలోకి, అటు ఇటు కొంచెంసేపు 5 మినిట్స్ కుక్ అవ్వాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి.